మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ద రవీందర్ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ వీడియోకి నాకు చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ నా ఛానల్ ఇప్పుడు దాకా చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను చాలా ఇంపార్టెంట్ టాపిక్ చెప్పబోతున్నాను నా ఛానల్లో. సో నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ చెప్పే ముందు టాపిక్ ఏంటంటే ట్యాక్సేషన్ గురించి చెప్తాను. అంటే మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనకి రిటర్న్స్ వస్తాయి కదా, దాని మీద మనకి ఈక్విటీ ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, అండ్ డెట్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది, అండ్ హైబ్రిడ్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుందో నేను ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ నేను ట్యాక్సేషన్ చెప్పే ముందు యాక్చువల్లీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, దాని గురించి కొద్దిగా బేసిక్స్ గురించి నేను చెప్తాను. సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే డెఫినేషన్. సో మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ పూల్ ఆఫ్ మనీ కలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్టెడ్ ఇంటూ ఎ పర్టికులర్ గోల్. అంటే ఒక చాలా ఇన్వెస్టర్స్ నుంచి మనం అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఒక పర్టికులర్ గోల్ కోసము ఒక ఫండ్లో డిఫరెంట్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, దాన్ని మ్యూచువల్ ఫండ్స్ అని అంటాము. సో మ్యూచువల్ ఫండ్లో మూడు రకాలుగా ఉంటుంది. సో యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్ని త్రీ ఫండ్స్ విధంగా డివైడ్ చేశారు. అవి ఏమి ఉంటాయంటే లార్జ్ క్యాప్ ఉంటుంది, అండ్ మిడ్ క్యాప్ ఉంటుంది, స్మాల్ క్యాప్ ఉంటుంది. సో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటంటే, లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే మనము ఇప్పుడు ఇండియాలో చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి. సో వాటి యొక్క ఇన్కమ్ లెవెల్ బట్టి అండ్ వాటి యొక్క ఏయుఎం అంటాము. ఏయుఎం అంటే ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ అని అంటాము. సో ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ప్రకారంగా వాళ్ళని మనం త్రీ కేటగిరీస్లో సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేది డివైడ్ చేశారు. సో 1 నుంచి 100 కంపెనీస్ అంటే టాప్ 100 కంపెనీస్, 1 నుంచి 100 కంపెనీస్, టాప్ ఉన్న 100 కంపెనీస్ని మనం ఏమంటే లార్జ్ క్యాప్ కంపెనీస్ని అంటాము. సో రిమైనింగ్ 100 నుంచి 250 మధ్యలో ఉండే కంపెనీస్ని, అంటే వాళ్ళ ఏయుఎం ప్రకారంగా వాళ్ళ ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ప్రకారంగా 100 నుంచి 200 మధ్యలో ఉండే కంపెనీస్ని ఏమని అంటారంటే దాన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ అని అంటాము. సో రిమైనింగ్ 200 నుంచి ఎబోవ్ ఉన్న కంపెనీస్ని ఏమని అంటే 200-250 మధ్యలో ఉన్న కంపెనీస్ ఏమంటారు, దానికంటే ఎక్కువ ఉన్న కంపెనీస్ అంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ అని అంటాము. సో ఇది సెబీ గైడ్లైన్స్ ప్రకారం డివైడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఫండ్లో లార్జ్ క్యాప్ పోర్షన్ ఉంటుంది, మిడ్ క్యాప్ పోర్షన్ ఉంటుంది, స్మాల్ క్యాప్ పోర్షన్ ఉంటుంది. అది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఫండ్ మేనేజర్ డిసైడ్ చేస్తారు. అంటే ఒక్కొక్క ఫండ్కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటారు కదా, వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో కమ్స్ టు ద అవర్ టుడే టాపిక్ వచ్చేసరికి నేను ట్యాక్సేషన్ గురించి చెప్తాను ఈరోజు. ఒకసారి చూద్దాం ట్యాక్సేషన్ ఎలా ఉంటుంది అనేది. సో నేను ఇది నా ఛానల్లో కూడా నేను పోస్ట్ చేశాను. సో ఈ స్క్రీన్ షాట్ అనేది, సో నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు క్యాపిటల్ గెయిన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. క్యాపిటల్ గెయిన్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. సో ఆయన ఒక 3 years 5 years ఇన్వెస్ట్ చేసుకున్నారు కస్టమర్. సో 3 years తర్వాత తను రిడీమ్ చేసినప్పుడు తన క్యాపిటల్ గెయిన్స్ అని వస్తుంది కదా. సో ఆ క్యాపిటల్ గెయిన్స్ మీద ఎంత ట్యాక్స్ ఫైల్ చేయాలి, చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. ఈరోజు నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ పర్ ఫినాన్షియల్ ఇయర్ 2025-2026 ప్రకారంగా ఇది లేటెస్ట్ ట్యాక్సేషన్ అనమాట. అంటే 2020 మనకి లాస్ట్ బడ్జెట్ ప్రకారంగా మనం ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి ఈ ట్యాక్సేషన్ అనేది వర్తిస్తుంది. దీంట్లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్ ఉంది. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్లో ఏ ట్యాక్సేషన్లో అయినా 2 ట్యాక్సేషన్స్ ఉంటాయి. ఏంటి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే ఏంటంటే మన హోల్డింగ్ పీరియడ్ అనమాట. అంటే మనం ఇన్వెస్ట్ చేసుకునే మ్యూచువల్ ఫండ్ అనేది మోర్ దాన్ 12 months ఉంటే దాన్ని ఏమంటారు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాము. సో మనం హోల్డింగ్ చేసే పీరియడ్ అనేది లెస్ దాన్ 12 months, అంటే 1 year కంటే ముందే మనం రిడీమ్ చేసుకుంటే అమౌంట్ తీసుకుంటే దాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాము. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్కి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎంత ట్యాక్స్ పడుతుందో చూద్దాం. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో మనము హోల్డింగ్ పీరియడ్ అనేది మోర్ దాన్ 12 months ఉంటుంది కాబట్టి ట్యాక్స్ అనేది 12.5% ఉంటుంది ఎట్ ద టైమ్ ఆఫ్ రిడమ్షన్. అంటే ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అయిందంటే, నేను ట్యాక్స్ అనేది ప్రిన్సిపల్ మీద ఉంటుందా లేకపోతే నాకు వచ్చిన గెయిన్ మీద ఉంటుందా, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఓన్లీ ట్యాక్సేషన్ అనేది మనకు వచ్చిన అమౌంట్ మీద ఉంటుంది, మనం చేసే ప్రిన్సిపల్ మీద ఉండదు, మనకు వచ్చే రిటర్న్స్ మీద ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇంకోటి ఏంటంటే, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో మీకు 1,20,000 దాకా దేర్ ఇస్ నో ట్యాక్స్ అనమాట. అంటే మీకు పెట్టిన అమౌంట్కి 1,20,000 దాకా ప్రాఫిట్ వస్తే మనం ట్యాక్స్ పే చేయడం అవసరం ఉండదు. రిమైనింగ్ అమౌంట్ అయితే ఎంతైతే మనకి వస్తుందో దాని మీద 12.5% ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కస్టమర్ 10 lakhs ఇన్వెస్ట్ చేశారు, తనకి ఒక 1 year తర్వాత 2 lakhs ప్రాఫిట్ వచ్చింది. సో 2 lakh ప్రాఫిట్లో 1,20,000 దాకా లాంగ్ టర్మ్లో ట్యాక్స్ ఉండదు కదా. సో 2 lakhsలో 1,20,000 తీసేస్తే రిమైనింగ్ 75% మీద తనకి 12.5% ఉంటుంది ట్యాక్స్. దట్ ఈస్ ద మినిమం ట్యాక్స్ ఆల్సో. సో అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్లో ఎలా ఉంటుందంటే, మనం హోల్డింగ్ పీరియడ్ అంటే మనం ఇన్వెస్ట్ చేసింది అనేది బిఫోర్ 12 months బిఫోర్ తీసేస్తే దాన్ని
షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది. దాంట్లో 12 దాంట్లో ఎంత ఉంటుంది, 20% ఉంటుంది అనమాట ట్యాక్స్. అంటే ఫ్లాట్ 20% అనేది మనం పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఎక్సెప్షన్ ఏమి ఉండదు, ఫ్లాట్ 12% ఉంటుంది. అందుకే మన ఇన్వెస్ట్మెంట్ అనేది అట్లీస్ట్ ఒక 1 year 2 years మధ్యలో చేసుకోవడానికి మనము ఉంచుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకేనా. ఇదే ఈక్విటీ ట్యాక్సేషన్ అనమాట. కమ్ టు డెట్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్ ఎలా ఉంటుందంటే, దీనిలో కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉంటుంది. దీనిలో టైం పీరియడ్ ఏముండదండి. మీరు ఎప్పుడు రిడీమ్ చేసుకున్న అనేది ఫ్లాట్ హ్యాస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్. అంటే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20%లో ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే 20% పే చేయాలి, 15% ట్యాక్స్ ల్యాబ్లో ఉంటే 15% పే చేయాలి, 10% స్లాబ్లో ఉంటే 10% స్లాబ్లో ఉండాలి. సో దీనిలో మనకి టైం పీరియడ్ ఏమి ఉండదు, ఫ్లాట్ హ్యాస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ పడుతుంది, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది. ఓకే. సో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి డెట్ మ్యూచువల్ ఫండ్కి డిఫరెంట్ ఏంటంటే, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాం. లైక్ దీంట్లో మనకి ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, లైక్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ. సో ఇలా చాలా పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, దాంట్లో ఈక్విటీ కంప్లీట్గా ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. సో ఈక్విటీలో మనకి రిస్క్ ఎలా ఉంటుందో రిటర్న్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. హై రేంజ్లో రిటర్న్స్ ఉంటాయి, హై రేంజ్లో కూడా రిస్క్ ఉంటుంది. బట్ మనము కొద్దిగా లాంగ్ టర్మ్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి మన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్కి వెళ్ళడమే చాలా బెటర్గా ఉంటుంది. సో డెట్ మ్యూచువల్ ఫండ్ అనేది అంటే మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్లో ఉంటాయి కదా, కార్పొరేట్ బాండ్ కానీ, కమర్షియల్ పేపర్స్ కానీ, ట్రెజరీ బిల్స్ కానీ. సో ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేస్తాము. దీనిలో రిస్క్ అనేది ఏముండదు మీకు. సో మోడరేట్గా అంటే మీకు స్టాండర్డ్గా ఇప్పుడు ఎఫ్డీ కంటే ఒక 2 to 3% నాకు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు మనం డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మామూలుగా మనము కస్టమర్ చాలామంది నాకు రిస్క్ వద్దు, నాకు ఎఫ్డీ ఎంత రిటర్న్ వస్తే చాలు అనుకునే వాళ్ళకి మన డెట్ మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేయొచ్చు. మనకి ఎస్బీఐలో కూడా ఒక డెట్ మ్యూచువల్ ఫండ్ ఉంది, ఏంటంటే మ్యాగ్నమ్ లో డ్యూరేషన్ అనే ఫండ్ ఉంది. దాంట్లో స్టాండర్డ్గా మీకు 10-11% అనే రిటర్న్స్ అనేవి వస్తుంటాయి డెట్ మ్యూచువల్ ఫండ్లో. సో దాంట్లో లాకిన్ ఏమి ఉండదు, మీకు ఎప్పుడైనా అమౌంట్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా మీరు తీసుకోవచ్చు, డెట్ మ్యూచువల్ ఫండ్లో తీసుకోవచ్చు. సో ఓకేనా. అంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎవరు చూస్ చేసుకోవాలి, డెట్ మ్యూచువల్ ఫండ్ ఎవరు చూస్ చేసుకోవాలంటే డిపెండ్స్ ఆన్ హోల్డింగ్ పీరియడ్ అనమాట. కస్టమర్స్ కొంతమంది నేను 3 years 5 years ఉంటాను అనుకున్న వాళ్ళు ఈక్విటీకి వెళ్ళడం చాలా బెటరు. డెట్ మ్యూచువల్ ఫండ్ అనేది నేను ఒక 1 year లోపు ఆర్ 1.5 year లోపు నేను తీసుకుంటాను, నాకు అంత రిస్క్ వద్దు, డెట్ అంటే ఎఫ్డీ కంటే కొద్దిగా రిటర్న్స్ ఎక్కువ వచ్చిన చాలనుకున్న వాళ్ళు డెట్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళవచ్చు. ఓకే. సో కమ్స్ టు ఇప్పుడు మనం హైబ్రిడ్ కేటగిరీ మ్యూచువల్ ఫండ్లో ట్యాక్సేషన్ చూద్దాం. హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ అండ్ డెట్ అనమాట. సో ఈక్విటీ డెట్ రెండు కాంబినేషన్నే హైబ్రిడ్ కేటగిరీ అంటాం. సో ఇది సెబీ డిసైడ్ చేసింది అనమాట. కొంతమంది కస్టమర్స్లో నేను కంప్లీట్గా ఈక్విటీలో పెట్టాను, కంప్లీట్గా డెట్లో పెట్టాను, రెండు కాంబినేషన్లో పెడతాను అనే వాళ్ళకి ఇది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లో ఏంటంటే మీకు రిస్క్ కూడా చాలా మోడరేట్గా ఉంటుంది, కాన్స్టెంట్ రిటర్న్స్ కూడా వస్తాయి. సో ఇది సెబీ ఎలా డివైడ్ చేసిందంటే, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ అనేది మోర్ దాన్ 65%. అంటే నేను చెప్పాను కదా, హైబ్రిడ్లో ఈక్విటీ ఉంటుంది, డెట్ ఉంటుంది కదా. సో ఈక్విటీ పోర్షన్ అనేది మోర్ దాన్ 65% ఉంటే మన ట్యాక్స్ అనేది ఈక్విటీ ట్యాక్సేషన్ వస్తుంది. సో ఈక్విటీ ట్యాక్సేషన్ ఏముంది, నేను ముందే వీడియోలో ఇప్పుడు చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. లాంగ్ టర్మ్కి అయితే మోర్ దాన్ 12 monthsకి అయితే 12.5% పడుతుంది. షార్ట్ టర్మ్కి అయితే లెస్ దాన్ 12 months అయితే 20% పడుతుంది. సో హైబ్రిడ్ ట్యాక్సేషన్లో కూడా ఈక్విటీ పోర్షన్ అనేది 65 కంటే ఎక్కువ ఉంటే దాని ఈక్విటీ ట్యాక్సేషన్ వచ్చేస్తుంది మనకి ఆటోమేటిక్గా. సో లెస్ దాన్ 65% ఉంటే ఏమవుతుందంటే డెట్ ట్యాక్సేషన్ ఉంటుంది. సో డెట్ ట్యాక్సేషన్ చెప్పాను కదా నేను. సో ఎల్టీసీజీ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా యాజ్ పర్ ఇన్కమ్ స్లాబ్లో ఎలా ఉందో అలా పడుతుంది అనమాట. సో ఇది ట్యాక్సేషన్ అండి. సో దీని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఈ మెసేజ్ బాక్స్ ఉంది కదా, దాంట్లో మీరు నాకు కామెంట్ చేయొచ్చు అండ్ నన్ను పర్సనల్ కూడా మీరు కాల్ చేయొచ్చు. సో ఇది మీ వీడియో అనేది మీకు నచ్చినట్టు ఏంటంటే లైక్ చేయండి, కంపల్సరీ మీ ఫ్యామిలీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంపార్టెంట్ థింగ్ అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇలాంటి టాపిక్స్ అనేది ఎవ్రీ డే బేసిస్లో నేను అప్లోడ్ చేస్తుంటాను. సో ఇది చాలా మీ యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.